హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిల్పేట ఇటు ఒగులాపూర్ శివార్లు, అంటే ఇది మొగిల్పేట శివారు కిందకి వస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది. సో ఈ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. మెట్పల్లి నుంచి ప్రధానంగా ఇటు ఖానాపూర్ నిర్మాణం వెళ్ళే ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉండదో, సో ఈ ప్రధాన రహదారిలో గల మొగిల్పేట శివారులోని ఈ బ్రిడ్జ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ నిత్యం బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, బైకులు కానీ వేలాదిగా వెళ్తూ ఉంటారు ఈ బ్రిడ్జ్ పై నుంచి, ఈ రూట్ పై నుంచి. ఎందుకంటే ఇటు డైరెక్ట్ ఖానాపూర్ పోయే వాళ్ళు, నిర్మల్ పోయేటోళ్ళు, ఆదిలాబాద్ పోయేటోళ్ళు ఈ రూట్ వాళ్ళకి షార్ట్ కట్ వస్తుంది కాబట్టి నిత్యం ఇట్లా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, పెద్ద వాహనాలు, చిన్న వాహనాలన్నీ. సో ఈ బ్రిడ్జ్ పైన ఒకసారి ఎట్లున్నది పరిస్థితి, అసలు ఎందుకు మనం ఇక్కడ నుంచి వీడియో వేయాల్సి వస్తుంది, ఏంది అనేది పూర్తిగా ఈ వీడియో రూపంలో మీకు తెలిసిపోతుంది. ఒక్కసారి మనం దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కొన్ని ఏళ్ళ నుంచి కట్టిన బ్రిడ్జే. సో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే కట్టిన బ్రిడ్జ్ అని కాదు మనం మాట్లాడేది. కాకపోతే ఈ బ్రిడ్జ్ మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంది అనేది మనం ఇక్కడ వేస్తున్న క్వశ్చన్ ఇది. సో ఇక్కడ నిత్యం మనకు కనబడుతూ ఉన్నది, వెనక నుంచి వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఆటోలు కానీ, కార్లు కానీ, చిన్న బండ్లు కానీ, బస్సులు కానీ, ఇంకా లారీలు కానీ, ఏవైనా సరే ఇవి వెళ్తూ ఉంటాయి. సో ఇది మీరు చూస్తున్న పరిస్థితి ఎట్లున్నదంటే, అక్కడ నుంచి వెహికల్స్ వచ్చినా, ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చినా, ఈ మధ్యలో నుంచి ఏ వెహికల్ కూడా పోయే పరిస్థితి లేదు. ఎందుకనంటే ఇక్కడ రాడ్లు నీళ్ళు ఉన్నాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రాడ్లు ఆల్రెడీ ఇంకో ఈ హైట్లో లేని ఈ ఒకవేళ ఇళ్ళకి వెళ్ళిన ఏ వెహికల్ అయినా, అంటే బైక్ అయినా, కారు అయినా, ఆ చక్రాలలో కానీ లేకపోతే ఆ కింది భాగంలో కానీ తట్టుకొని ఆ బండి డ్యామేజ్ అయ్యి ఒకవేళ బండి మీద ఉన్న వాళ్ళు పడే పరిస్థితి ఉన్నది. సో అందుకే ఏ వెహికల్ అటు చూడండి, ఆ రాంగ్ రూట్లో పోతుంది బస్సు, రాంగ్ రూట్లో పోతుంది బస్సు. అంటే ఈ మధ్యలోకి వెళ్ళి పోయే పరిస్థితి, అంటే మేమున్నామని కాదు, ఏదైనా సరే ఈ మధ్యలోకి వెళ్ళి పోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అండి. మరి ఈ విధంగా ఇట్లా కొన్ని నెలల నుంచి జరుగుతూనే ఉన్నది, కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నది. ఎన్నో కంప్లైంట్ ఇచ్చారు. ఇటు మొగిల్పేటకు సంబంధించిన, ఆ గ్రామానికి సంబంధించిన, ఒగులాపూర్కు సంబంధించిన యువత కానీ, ఆ గ్రామ సభ్యులు కానీ ఎన్నో ఏళ్ళుగా దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. బైక్ మీద వెళ్ళిన వాళ్ళు కానీ, కారు మీద వెళ్ళినా కానీ ఆ కార్లు, వాహనాలు డ్యామేజ్ అయ్యి ఒకవేళ కింద పడ్డా కానీ ఆ కుటుంబం పరిస్థితి, ఎన్నో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో రాత్రి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరి ఒకవేళ పాత వాళ్ళంటే, అంటే ఈ రెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఈ మీదుగా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు ఈ పరిస్థితి తెలుసు. కానీ కొత్తగా ఒకవేళ మెట్పల్లి నుంచి అటు ఖానాపూర్ కానీ, నిర్మల్ వెళ్ళే కానీ ఆ రూట్లో వెళ్ళే వారికి ఇది ఒకవేళ గుర్తు లేకుండా సడన్గా దగ్గరికి వచ్చినాక వాళ్ళ బైక్ అనేది కంట్రోల్ కాకపోతే వాళ్ళ పరిస్థితి నీళ్ళకి వెళ్ళి వెళ్తే ఆ రాడ్లు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ బండిలా ఆ చక్రాలకు పోయే విధంగా, ఆ బండి కింది భాగాన్ని రాకే విధంగా ఉన్నది ఈ పరిస్థితి ఉన్నది. మరి దీని మీద ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు దీన్ని ఆ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దీన్ని మంచి చేయాలి. ఎన్నో కథనాలు వచ్చినాయి, ఇక్కడ నుంచి ఎన్నో కథనాలు వచ్చినాయి. ఎంతోమంది రిపోర్టర్లు కూడా ఈ వార్తను కవరేజ్ చేసిరు. ఎంతోమంది గ్రామస్తులు కూడా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిరు, వాళ్ళ గ్రామాలలో పెట్టిరు, ఉన్నత అధికారులకు చెప్పిరు, ఇక్కడ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యే కూడా చెప్పిరు. అయినా ఈ పరిస్థితి ఇట్లా ఇంత దారుణంగా ఉన్నది. ఇప్పుడు ఈ సలహాలు కాస్త ఇంకా కొద్దిగా పెద్దగా ఇక్కడి దాకా విస్తరిస్తే మరి దాని పరిస్థితి ఏం కావాలి? ఒకవేళ ఏదైనా వాహనాలకు ఇబ్బంది జరిగి వాహనం మీదకి వెళ్ళబడి ఎవరన్నా పిల్లల్లో, లేకపోతే ఒక తల్లిలో, లేకపోతే ఒక అమ్మనో, ఒక చెల్లో, ఒక అక్కనో చనిపోతే ఆ కుటుంబంలో వాళ్ళ గోడ ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళ లోటు ఎవరు తీర్చాలి? కనీసం ఈ మండలానికి అంబులెన్స్ అన్న దిక్కులేదు. మళ్ళీ ఈ మల్లాపూర్ మండలానికి అంబులెన్స్ అన్న దిక్కులేదు. ఒకవేళ ఇక్కడ జరిగితే ఒక 10 నిమిషాలలో అంబులెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి స్థానికంగా ఏదన్నా జగిత్యాలనో, లేకపోతే మెట్పల్లిలో, ఆర్మూరో, కురుట్లనో తీసుకుపోదాం అన్న ఆ పరిస్థితి కూడా లేకపోయాయి. మరి దీని మీద ఏ అధికారులు చర్యలు తీసుకోవాలి? ఓట్ల కోసం అయితే ఇంటింటికి తిరుగుతారు, ఊరూరికి తిరుగుతారు. మరి ఇట్లా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. వెహికల్ పోలేని పరిస్థితి ఉన్నది, రాంగ్ రూట్లో పోయే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఇక్కడికి ఒకవేళ ఎదురెదురుగా వాహనాలు వచ్చి గుద్దుకున్నా కానీ కూడా ప్రాణ నష్టం ఈ నష్టాలు జరుగుతాయి కదా. ఎవరు తీర్చాలి ఇప్పుడు? ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత? సో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం మీద ఉన్నారు, ఇరు గ్రామాల సంబంధించిన యువత కానీ, ప్రజలు కానీ. సో త్వరగా ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దీన్ని క్లియర్ చేసి మీకంటూ బాధ్యత ఉన్నదని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. వెళ్తూ ఉన్నప్పుడు ఒక అన్న మనం కవర్ చేస్తున్న సమయంలో, అన్న నేను దీని గురించి మాట్లాడతా,
నేను ఖచ్చితంగా దీన్ని మీరు పై అధికారులకు తీసుకెళ్ళండి, ఈ ప్రాబ్లం క్లియర్ చేయండి అని చెప్పేసి ఒక అన్న స్పెషల్గా ఆగిండు. అన్న ఎవరు, ఎందుకు ఆగాల్సి వచ్చిన మధ్యలో, అసలు ఏం చెప్తాడని ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు వెంకటేష్ అన్న. ఎక్కడన్నా మీది ప్రాపర్? మొగిలిపేట అన్న. మొగిలిపేట అంటే ఇక్కడే కదా దగ్గర. మీరు ఇటు వెళ్తా ఉన్నారు కదా, మిమ్మల్ని మేము ఆపరం చేయలేం, మీరు ఎందుకు ఆగిరు? అదే ఇక్కడ అది బొంద పడ్డది కదా, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మీ న్యూస్ ఛానల్ చూసి మరి దీని పరిష్కారం మీ త్రూలన్నా అవుతుందేమో అని చూద్దాం. మరి మీరు ఏం మాట్లాడతారో చూద్దాం. మరి అధికారులు మరి ఎప్పటికైనా స్పందించారా? కంప్లైంట్ పోయినాయి, సోషల్ మీడియాలో పోయినాయి. మొన్న ఇంతకుముందు ఒకసారి చేసినట్టు అది మళ్ళీ పోయింది. దాన్ని ఫుల్ స్టాండర్డ్గా చేస్తే బాగుంటుంది. ఇక్కడంటే ఇక్కడనే కాదు, ప్రజలు ఉచితాలకు, డబ్బులకు, పైసలకు బట్టి ఎవరో ఏసీలలో తిరిగేటోళ్ళని, బంగ్లాలో ఉండేటోళ్ళని ఎన్నుకుంటారు. కానీ సమాజంలో తిరిగేటోని ఒక లీడర్ని, ఒక నాయకుని ఎన్నుకుంటే ప్రజా సమస్యలు ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే రాడ్లు తేలినాయి, పైకి కార్లు కూడా దాని మీదకి పోతుంది. అంటే తెలిసిన వాళ్ళు అయితేనేమో పక్కకెళ్ళి పోతా ఉన్నారు. అంటే ఈ గ్రామానికో ఇటుగా వెళ్ళే వాళ్ళు, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు. కొత్త వాళ్ళు వస్తే దగ్గరకు వచ్చేదాకా కనబడదు కదా, పడుడే. సో అప్పటిదాకా ఇక ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఏదైనా యాక్సిడెంట్ పెద్దగా జరిగి అది మొత్తం రచ్చరచ్చాయి, కథ రియాక్ట్ అవుతారు. అంటే ఉన్నప్పుడు అయితే పట్టించుకోరు. ఏ ప్రాణ నష్టం జరిగినప్పుడు, ఎలాంటి అంటే ఇట్లా ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరు పట్టించుకోరు. ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచే అవకాశం ఉంటుంది. సో ఇది అన్న కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినామని చెప్తా ఉన్నాడు. ఇక ఏం పట్టించుకుంటున్నారంటే ప్రజలు ఎన్నిసార్లు చెప్పినా ఏ అధికారి, ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ప్రజలు డబ్బుల కోసం, ఉచితాల కోసము అలవాటు పడకుండా ప్రజా సమస్యలు తీర్చుకోవాలని నాయకుని ఎన్నుకోరు. ఉచితాలు తీసుకున్నంత మాత్రాన మళ్ళా అతను రికవరీ చేసుకోడు అని అనుకోరు. మన పైసలు మనకే ఇస్తారు. ఈ ఉచితాలతోని ప్రజా సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చేటోళ్ళ నాయకుని ఎంచుకోరి, లీడర్ని ఎంచుకోరి. ఈ పైసలకు, ఉచితాలకు అలవాటు పడకూరి. ప్రజల్లో తిరిగే, సమాజంలో తిరిగే వ్యక్తిని ఎన్నుకోరి. పప్పు, ఉప్పు, నూనెలు తెల్ల నూనెకి ఎట్లాంటి తెలకొని లీడర్ అవి ఇస్తున్నారు, కుర్చీ ఇస్తున్నారు. ప్రజలు తిరిగేటానికి నాయకునికి ఇయ్యూరి ఛాన్స్ ఇస్తారంటే మన ప్రజా సమస్యలు తీరుతారు. సో ఇదే ఇష్యూ మీద అనేక సార్లు ఫిర్యాదు చేసి తన జేబులో నుంచి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ మొరం పోపేయడం కానీ, సో దీని గురించి మాట్లాడడం కానీ చేసినటువంటి దోష రాజన్న గారు మనతోని డైరెక్ట్ వీడియో కాల్లో ఉన్నారు. ఒకసారి అన్నకి పరిస్థితి చూపించి దీని గురించి అసలు ఏమేం చేసిండో ఒకసారి అన్నని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీరు ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ మనం ఈ ప్రాంతంలో ఉన్నాం. మీరు ఏదైతే జేబులోకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని దీన్ని 2-3 సార్లు మొరం పోయించారో, దీని గురించి మీరు ఎన్నిసార్లు అయితే వినతి పత్రం ఇచ్చారో, సో అదొకసారి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చెప్పండి అన్న, దీని గురించి మీరు ఏమేం చేశారు అసలు ఈ ఇష్యూ గురించి? ఇప్పటికే ఒక 2-3 సార్లు అట్లా సలహాలు తేలింది. 2-3 సార్లు కలిసి మరి అక్కడ సిమెంట్ పోసినాము. అంటే ఫిర్యాదులు ఎవరికన్నా ఇచ్చిరా? అంటే కార్యదర్శులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆర్ఎండ్బి వాళ్ళకా? సోషల్ మీడియాలో చేసిన కానీ ఈ రోజు ఇచ్చిరా? మరి మీరు ఎందుకన్నా మీ జేబుల నుంచి, అంటే మీరేదో పని చేసుకునే వాళ్ళు మాకు తెలియదు కానీ మీ జేబులకు వెళ్ళే ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసిరు? అంటే సామాజిక బాధ్యత. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు అంటే చెప్పే ప్రయత్నం చేయలేదా కనీసం? అంటే ఇట్లా పర్యటనకు వస్తూ ఉంటారు కదా గ్రామాలలో, అప్పుడు చెప్పే ప్రయత్నం ఏదన్నా? నేను అక్కడ పోలేదు. నేను ఇట్లాంటి ఎక్కడ ఉన్నాయని కూడా ఏం చేస్తా అంటే, నేను మధ్యలో మా దోస్తులు హెల్ప్ తీసుకుంటా, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. నేను దానికోసం మొదటిసారి ఈ బ్రిడ్జే కాకుండా ఇక ఓలాపూర్లో ముందు కూడా అక్కడ తండకాడ అక్కడ ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కూడా సిమెంట్ సిమెంట్ తో చేయించిన నాయకులకు. మామూలుగా అయితే నాయకులకు చెప్పాలంటే వాళ్ళు కింది స్థాయిలో చెప్పిన, పెద్ద నాయకులకు చెప్పలేదు ఎప్పుడు కూడా. ఏమన్నా ఇన్సిడెంట్లు జరిగినాయా? అంటే బైక్ మీద నుంచి పడడం, ఈ సలాకాలు బైక్ 2-3 రోజుల క్రితమే ఈ బ్రిడ్జ్ ఇక్కడ కాకుండా కొంచెం ముందుకు పోతే మామూలుగా ఇళ్ళం ఉంటది. ఆ ఇళ్ళం కారణంగా బైక్ లైన్ కోసం తవ్వారు. అలా ఉండనే 4 రోజుల కింద కొత్త అయిన పెళ్లి జంట ఉంటుంది, వాళ్ళ భార్య భర్తలు, వాళ్ళ భార్య కింద పడ్డది వెనక నుంచి పాపం. ఈయన బండి మీద స్పీడ్ వెళ్ళిపోయాడు, వాళ్ళ భార్య ఇంటి నుంచి ఎగిరి కింద పడ్డది. ఆమె స్పైనల్ కార్డ్ ఆల్రెడీ దెబ్బతిన్నది. అయ్యో.
సో ఇన్సిడెంట్ అంటే కొత్త వాళ్ళు ఒకవేళ పాత వాళ్ళు అంటే గ్రామాలకు సంబంధించిన వాళ్ళు అటు ఇటు తిరిగేటోళ్ళు అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చే వాళ్ళకైతే ఇబ్బంది. ఇప్పుడు కొత్త ఏం చేస్తారంటే అదే ఫ్లోలో వెళ్ళిపోతుంటారు కదా, స్పీడ్ ఎగిరి కింద పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అంటే మీకు పని మీరు అవసరం కాకుండా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే ఎవరికి అంటే ప్రమాదవశాత్తు ఎవరికి కూడా ఏ ప్రమాదం జరగొద్దని అంటే రాత్రి వేళలు కానీ పొద్దున వేళలు కానీ ఇతర గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వెళ్ళినా పొరపాటున కూడా వాళ్ళకు ఎలాంటి ప్రమాదం జరగొద్దని చెప్పేసి అన్న సొంత జేబులో నుంచి డబ్బులు తీసుకొని మట్టి పోపేయడం, సో దీనికి సంబంధించిన కంప్లైంట్ చేయడం అనేది నిజంగా మంచి శుభపరిణామే. సో తొందరగా అంటే ఈ మా వీడియోతోనైనా సరే వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదులతోనైనా సరే తొందరగా సంబంధించిన స్థానిక అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రియాక్ట్ అయ్యి సో దీన్ని క్లియర్ చేయించి ప్రజలకు కొంచెం అనుకూలంగా దీన్ని ఉంచితే సంతోషకరంగా మేము కూడా భావిస్తూ ఉంటాం. సో ఇదే ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి ఓగులాపూర్కు సంబంధించిన ఎర్ర రమేష్ అన్న గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఉన్నది, ఏమేం జరిగింది, అసలు ఎందుకు అధికారులు దీని మీద రెస్పాండ్ అవుతలేరు, ఏంది అనే పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. చూస్తూ ఉన్నారు కదా ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నదో ఈ బ్రిడ్జ్ మీద. అంటే చాలా రాడ్లు వెళ్ళినాయి, గుంతలు కాకుండా రాడ్లు వెళ్ళినాయి. ఏదైనా వాహనం పోతే సో ఆ వాహనం చక్రంలో ఇరుక్కపోవడం లేకపోతే ఆ వాహనానికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. దానివల్ల బైక్ మీద ఉన్న వాళ్ళు లేకపోతే ఇంకా ఏదైనా పడే ఘటన ఆ సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి సో ఎట్లా చూడొచ్చుంటారు దీన్ని? ఇది చాలా దారుణమైన అసలు అధికారుల పనితీరుకు నిదర్శనం. ఇది ఇంత దారుణంగా ఉందంటే ఇది జరిగి దాదాపు గత 2 సంవత్సరాలుగా ఇది ఇట్లనే ఉంది. కానీ ఈ రోడ్ నుంచి ఎంతో మంది ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం రాకపోకలు ఉంటాయి, చూస్తారు, వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎంతో మంది స్థానికులు ఇప్పటివరకు చాలా మంది ఫిర్యాదులు చేశారు, పట్టించుకోలేదు. చాలా మంది ఇక్కడ ప్రతిరోజు 1-2 యాక్సిడెంట్లు అవుతాయి చిన్నగా పెద్దగా. మొన్న ఇటీవల అయితే ఒక కారు ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా దూసుకొని అక్కడ చెట్లకి వెళ్ళిపోయింది, అక్కడికి పోయింది. సడన్లీ వాళ్ళు తప్పించుకునే ప్రమాదం పడిపోతుండే, ఎందుకంటే ఈ సలాకాలు పైకి వెళ్ళాయి. చాలా మంది బండ్లు అయితే చిన్న వెహికల్ అయితే కింద పడ్డారు. రాత్రిపూట అయితే మరీ దారుణం, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మెట్పల్లి వెళ్ళినా కానీ ఇటు నిర్మల్ వెళ్ళినా కానీ కూడా ఈ రూట్ మెయిన్ రూట్ అయిపోయింది. నిర్మల్ అంటే జగిత్యాల జిల్లా, ఇటు నిర్మల్ డిస్టిక్ 2 రూట్లకు ప్రధాన రహదారి, నిత్యం రాకపోకలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ఇంత ప్రధాన రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదు. R&B అధికారులు ముఖ్యంగా చూస్తారు, వాళ్ళు చూసి కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తారు. దీనికి చాలా ప్రాణాలు పోతున్నాయి దీనివల్ల. ఇప్పటికైనా వాళ్ళు పట్టించుకొని మంచి చేయాలని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున విన్నవిస్తున్నాం. మీరు స్థానికంగా ఇక్కడ అంటే కంప్లైంట్ చేసినా కూడా అధికారులు ఏమన్నా చెప్తా ఉన్నారా? అంటే సంబంధించిన కార్యదర్శులు ఎవరు గ్రామస్థాయిలు ఇస్తూ ఉంటారు కదా, మీరు గ్రామస్థాయిలో ఏమి ఇచ్చేది కాదు, ఎందుకంటే ఇది R&B వాళ్ళు. అయితే దీన్ని చూసి చలించి మా ఓబులాపూర్కు చెందినటువంటి చాలా మంది యువకులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు పెట్టుకొని సిమెంటు, కంకర, ఇసుక తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళే కలిపి వాళ్ళే ఒక 2-3 సార్లు పోసారు. ఆయన కూడా అది లేచిపోయింది, అంటే ఆగలేదు, తట్టుకోలేదు. అయితే ఇప్పటికి కూడా వాళ్ళు చాలామంది స్వచ్ఛందంగా చేయడానికి ఉన్నారు, కానీ ఇది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు మేల్కోవాలి, ఎందుకంటే ఈ చాలామంది ప్రజాప్రతినిధులు ఈ రూట్లో వెళ్తుంటారు వస్తుంటారు, కానీ దీన్ని ఇప్పటికీ ఇట్లా నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. థ్యాంక్ యూ. ఈ ఇష్యూను గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇదేమో సంవత్సరం ఉంటుంది మనం చెప్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సో ప్రమాదం జరిగిన తర్వాత ఎట్లా జరిగింది, ఏమైంది అనేది తెలుసుకున్నాడు కరెక్ట్ కాదు. సో జరగకన్నా ముందు ఎక్కడ ఏ ఇష్యూ అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉన్నది. కాబట్టి సో ఈ ఇష్యూ గురించి తెలుసుకొని దీన్ని క్లియర్ చేయించి ప్రజలకు కొంచెం సౌకర్యంగా చేసి పెట్టాలని మా LP న్యూస్ తరఫున మేము డిమాండ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.